నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ విధానాలను అనుగుణంగా బడ్జెట్, హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రోల్ మోడల్ గా రూరల్ నియోజకవర్గం రోడ్డుకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. అంబటిని అంతమొందించే కుట్రలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వంపై జక్కంపూడి ఆగ్రహం. అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాలి, 3 టౌన్ పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలి, స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని, గడిచిన 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ 350 సంస్కరణలు తీసుకొచ్చారని, మూడవ ఆర్థిక వ్యవస్థకు దృఢమైన మార్గం ఏర్పాటుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని సోము వీర్రాజు అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మౌలిక వసతులు 12 లక్షల కోట్లు, డిఫెన్స్ కు 15% బడ్జెట్ కేటాయించడంతో పాటు విశాఖపట్నంలో డిజిటల్ హబ్ ఏర్పాటు హర్షణీయమన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఏపీ మైన్స్ పరిశ్రమకు అత్యధిక లబ్ధి పొందుతుందన్నారు. పోలవరానికి 3,200 కోట్లు, అమరావతికి 1,500 కోట్లు బడ్జెట్లో కేటాయించారన్నారు. జాతీయ గ్రామీణ హామీ పథకానికి గతంలో కన్నా ఎక్కువ నిధులు 90,000 కోట్లు, జల్ జీవన్ మిషన్ కి ఏపీకి 4 నుండి 5,000 కోట్లు కేటాయించే అవకాశం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ, గత బడ్జెట్ కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ప్రతి రంగాన్ని స్పృశించారని, ఆకాంక్ష అవసరాల మేరకు బడ్జెట్ రూపొందించబడిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, కురుగంటి సతీష్, నర్సిపల్లి హారిక, అడబాల రామకృష్ణ, మద్దిపాటి రజని, తనుబుద్ది భాస్కర్, తగరం సురేష్ బాబు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈకి 10,000 కోట్లు ఇచ్చి విశాఖపట్నం లాంటి సిటీలో డిజిటల్ హబ్ని ఏర్పాటు చేయడం కావచ్చు. మనకి మన దేశంలో 56 నగరాలకి 56,000 కోట్లతో ఒక ప్రణాళికను ప్రకటించారు. ఇందులో మన యొక్క ఆంధ్ర రాష్ట్రం విజయవాడ విశాఖపట్నానికి ఈ 56,000 కోట్లు మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ 2 నగరాలకి నిధులు వచ్చి చాలా చక్కటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. వచ్చే గోదావరి పుష్కరాలు నాటికి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. 3.5 కోట్లతో బాలాజీపేట నుంచి బొమ్మూరు వరకు రహదారి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టిన అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, ఈ రహదారిని బీటీతో వేస్తున్నామని, అవసరమైన సీసీ రోడ్డు కూడా వేస్తామన్నారు. పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాలు, మంచినీటి సౌకర్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అన్ని రహదారులు, డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గ్రామాలను కార్పొరేషన్లో కలిపి ఎన్నికలు పెట్టాలా లేక విడిగా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ, పండూరి అప్పారావు, టీడీపీ నాయకులు కామిని ప్రసాద్, భీమరశెట్టి రమేష్, సప్ప చిన్నారావు, కామిని భాస్కర్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, వాసిరెడ్డి బాబీ, బొప్పాన నానాజీ, పిల్లా తనూజ, అంగర కృష్ణ, రాయుడు, సునీల్, యలమాటి రామకృష్ణ, పితాని రాజు, టీవీఎస్ నాయుడు, కంచర్ల వెంకటలక్ష్మి, ఎడాకుల వెంకటేశ్వరరావు, చలుమూరి సత్యనారాయణ, అడ్డాల శ్రీలు, కోటితల్లి అమ్ములు పాల్గొన్నారు. జై జై గోరంట్ల, జై జై గోరంట్ల, జై జై గోరంట్ల, జై
జై గోరంట్ల జై గోరంట్ల వద్దల్లాలి. ఈరోజు రహదారుల భవనాల శాఖ ద్వారా 7 కోట్ల రూపాయలతో 2 ప్రధానమైన రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. దానిలో భాగంగా బాలాజీపేట జంక్షన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కేశవరం రోడ్లో 3.5 కోట్ల రూపాయలతో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ దగ్గర నుంచి పాత బొమ్మూరు వరకు కూడా వచ్చే దాంట్లో 3.5 కోట్ల రూపాయలతో మరో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసి దాన్ని కూడా మొదలు పెడుతున్నాం. కొన్ని చోట్ల సీసీ, కొన్ని చోట్ల బీటీగా చేస్తూ ఉన్నాం. రాబోయే పుష్కరాల నాటికి ఇది ప్రధాన రహదారి కాబోతుంది. బొమ్మూరు జంక్షన్ టు తాడితోట జంక్షన్ దాకా ప్రధాన రహదారిగా సెంట్రల్ లైటింగ్ తోటి సహా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు రామాలయం సెంటర్లో ఎలాగైతే అభివృద్ధి చేస్తే ఇవాళ బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్గా తయారైందో రాబోయే రోజుల్లో బొమ్మూరు నుంచి ఇక్కడ దాకా కూడా అవుతుంది. బొమ్మూరులో కూడా ఒక ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ రావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రాజెక్టు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. బొమ్మూరు జంక్షన్ని ప్రమాదాలు లేని కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం కార్యాచరణ. దీనిలో భాగంగానే అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తాం. రాష్ట్రంలో పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, హిట్లర్ పాలనలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందని ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి దారుణమని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అంతమొందించాలనే ప్రయత్నం జరుగుతుంది అనే ఆలోచనతోనే వ్యవస్థ నడుస్తోంది. పోలీసులను గుప్పట్లో పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారు. నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారని, వారు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. ఎల్లకాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండబోరని, 2029లో జగన్ సీఎం అయ్యాక ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని మరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కుట్రలకు కారణమైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి ప్రభుత్వంపై ఆగ్రహం వస్తుందని, ఇది త్వరలోనే తిరుగుబాటుగా మారుతుండటంలో సందేహం లేదన్నారు. మీరు చేసేటటువంటి పనులు ఖచ్చితంగా కౌంట్ అవుతా ఉన్నాయి. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు తీసుకెళ్ళడం కాదు, మేమే జైలు బారోల మాదిరిగా పోలీస్ స్టేషన్ బారోలు చేస్తాం. మీ చేతగానితనం, మీ యొక్క ఏదైతే చేతులెత్తేసి మీరు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలే మీ మీద తిరుగుబాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కానీ, కేంద్రాన్ని కానీ, కోర్టులను కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని తక్షణమే విధించాలి. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. తప్పులు చేసి, దుష్ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ లడ్డూ యొక్క అంశంలో వైఫల్యం పొందినటువంటి కారణంగానే, విఫలమైనటువంటి కారణంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారో దానికి ఆయన అర్హుడు కాదు. తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేయండి. అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో ప్రతి ఒక్కరి మీద కూడా హత్యాయత్నం కేసులు పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడికి కూడా పిలిపిస్తూ ఉన్నాం. మీరు నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో గమనించండి. కాపు నాయకులని అనగదొక్కాలనేటువంటి ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనల్ని గమనించండి అని చెప్పి కోరుతూ, అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ, మంత్రిగా చేసిన అంబటి రాంబాబు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలు శోచనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి విమర్శించారు. అంబటిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సైకో జగన్, ఆంబోతు రాంబాబు అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలంతా కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. వైసీపీ వాళ్లు తమ వైఖరి ఇకనైనా మార్చుకోవాలని, లేని పక్షంలో టీటీడీ కార్యకర్తలు
తగు రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ అంబటి చేసిన వ్యాఖ్యలను అందరూ గమనించారన్నారు. అటువంటి సంస్కృతిని ఆ పార్టీ ప్రోత్సహిస్తుందా అనే అనుమానం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో 5 ఏళ్ల జగన్ పరిపాలనలో ఇలాంటి బూతులు పురాణాలు విన్నామని, అందుకే యావత్ రాష్ట్రం ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని తిరస్కరించి కేవలం 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ఇంకా మార్పు రాకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, లీగల్ సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అటువంటి సంస్కృతి ఆ పార్టీని ప్రోత్సహిస్తుందా అనే అనుమానం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో 5 ఏళ్ళు జగన్ పరిపాలనలో ఏ విధంగా బూతులు పురాణాలు విన్నామో ప్రతి ఒక్కరు కూడా చూశారు. యావత్ రాష్ట్రం అంతా కూడా ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని తిరస్కరించిన వైన్యం కూడా మనం చూసాం. కేవలం 11 సీట్లకి పరిమితమైన అయ్యారు. అవన్నీ చూసినప్పటికీ ఇంకా మారకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఒకసారి స్పందించాలి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో, ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజలు భయభ్రాంతులు గురవ్వకూడదు. ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించడంతో పాటు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం, మళ్ళా కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకే చెల్లింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చెల్లింది. న్యాయపరమైన చర్యలు ఉంటాయి. రాజమహేంద్రవరం ఈ రోజున 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చి ఉన్నాం, కంప్లైంట్ ఇచ్చున్నాం. యాక్షన్ తీసుకుంటారు, కేసు రిజిస్టర్ చేస్తామని హామీ ఇచ్చారు డిఎస్పీ గారు. ఇక్కడనే కాదు, ఇందాకే చెప్పారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు, రాయవరం అంటే మండపేట కాన్స్టిట్యున్సీ, ఇలా రాష్ట్ర నలుమూలన పడతా ఉన్నాయి. ఇది ఒక గుణపాఠం కింద తయారవ్వాలి. అంబటి రాంబాబు గారి కోసమే నేను మాట్లాడట్లా. భవిష్యత్తులో ఏ నాయకుడైనా ఇలా మాట్లాడడం వలన వీడియో రీచ్ పెరగచ్చేమో కానీ పార్టీకి రీచ్ పెరగదు, ప్రజల్లో గౌరవం రీచ్ పెరగదు. వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 ఏళ్లుగా చేస్తున్న సేవలు ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. బొమ్మూరులోని వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్ర స్వర్ణోత్సవ కార్యక్రమం కేంద్రం అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ అఖిల భారత భారతీయ సహసర్ కార్యవాహ ముకుంద, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని, ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ డ్రైన్ పనులను పుష్కరాలకు పూర్తి చేస్తామన్నారు. పరమేష్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆనంద్ స్వరూప్ ఆర్కే జైన్ సాహిత్య సంస్థగా ఏర్పాటై సేవా మార్గం వైపు ప్రయాణించటం గొప్ప విషయమన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి పోలేటి సత్యనారాయణ మాట్లాడుతూ 20 పడకల ఆసుపత్రికి ఎంపీ పురంధరేశ్వరి 50 లక్షలు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ 50 లక్షలు, ఆనంద స్వరూప్ 25 లక్షలు, కంబాల శ్రీనివాసరావు 10 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు కార్యక్రమ నిర్వహణకు ₹1,00,000 చెక్కు అందజేశారు. టీడీపీ నాయకులు మత్సెటి ప్రసాద్, కామిని ప్రసాద్ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడ లడ్డూ నాగమణేశ్వరరావు గారి ప్రాంగణంలో కలిసేవాళ్ళం మిత్రులుగా. శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవం చేసుకుంటూ ఉంది. పేదవారి కోసం, అంటరాని వారి కోసం ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్న సంస్థ లేదు. ఓలేటి సత్యనారాయణ గారి సారథ్యంలో అనేక మందికి పేదలకు సహాయం చేయటం, వాళ్ళకి మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆర్ఎస్ఎస్ సారథ్యంలో నడుస్తున్న ఈ సంస్థ దినదన ప్రవర్ధమాన్ని నడుస్తుంది. అనేక మందికి సహాయం అందిస్తుంది. వారికి ఉచిత భోజనం, వసతి కల్పించడమే కాదు, వారి ఆరోగ్యం విషయంలో కూడా సంరక్షణ చేస్తూ ఉంది. ఇవాళ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించి వారి జీవితాలు వెలుగు నింపుతుంది. మరి ఈ సంస్థకి అందరూ పెద్దలంతా కూడా నిలబడి
దీనికి ఆర్థిక సాయం కూడా చేసి, ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడటం ఎవరి మీద ఆధారపడటం ఎవరిని ఆశించరు. కానీ మనంతట మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎవరెవరికో చేస్తున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం చేసే ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, దీన్ని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్న నిర్వాహకులకి, దాతలకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఓలేటి సత్యనారాయణ గారు మరోసారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంస్థ చాలా పవిత్రమైన కార్యక్రమం చేస్తూ ఎంతోమంది రోగులకి ఈ అంటువ్యాధిని అపోహ లేకుండా చాలామందికి ఈ మహారోగం ఏదైతే ఉందో ఈ రోగాన్ని క్యూర్ చేయడమే కాకుండా వారి యొక్క సంతతి, వారి తర్వాత జనరేషన్స్ కూడా కృతజ్ఞతతో ఈ సంస్థను అంటిపెట్టుకుని ఇక్కడ ఇంకా అనేక రకాల సేవలు చేస్తూ ఏదైతే ఈ కుష్ఠవ్యాధి ఉందో ఈ కుష్ఠవ్యాధి రోగులు పెరగకూడదనే భావనతో పనిచేస్తూ ఇది క్రమక్రమంగా తగ్గిపోయిన తర్వాత ఈ సంస్థను వేరే విధంగా కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిధులు సమీకరణ చేస్తూ పెద్ద హాస్పిటల్ కడుతున్నారు ఈ సంస్థలోని. దానిలో భాగంగా నేను కూడా 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కూడా 1 లక్ష రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నేను ఓలేటి సత్యనారాయణ గారితో అలాగే సోము గారితో మమేకమవుతూ ఈ సంస్థలో నేను చెప్పాను, ఎప్పుడు మీకు ఎటువంటి నిధులు కావాల్సి వచ్చినా నాకు ఒకసారి సంప్రదించినట్టయితే నేను చేస్తానని చెప్పాను. ఈ రోజున శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 సంవత్సరాల స్వర్ణోత్సవం జరిగింది. 50 సంవత్సరాల యొక్క ఈ ప్రయాణం ఏదైతే ఉందో దాని గురించి అందరికీ తెలియపరచాలని, ఒక సేవా సంస్థ 50 సంవత్సరాలు నిలదొక్కుని ఒక నిబద్ధతతో పనిచేస్తున్న దానిని కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ కూడా తెలియపరచాలని ఈ స్వర్ణోత్సవం జరిగింది. నగరం నుంచి, గ్రామాల నుంచి సుమారు 1000 మంది వచ్చి పాల్గొన్నారు. డోనార్స్ కూడా ఆ విధంగా వచ్చి పాల్గొన్నారు. అందరూ కూడా ఎంతో ఆనందకరంగా ఇక్కడ వచ్చి అదేవిధంగా సూర్యదేవాలయంలో దర్శనం చేసుకొని ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఆసుపత్రి G+3 పేరుతో ఒక పేషెంట్స్కి, అందరికీ, చుట్టుపక్కల వారికి అత్యంత తక్కువతో నాణ్యమైన వైద్యం అందించాలని సంకల్పం చేసుకున్నాం. దానికి కూడా మన ఎంపీ గారు, అలాగే రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ గారు చెరుకో 50 లక్షలు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చారు. అలాగే ఇతర దాతలు కూడా దానికి సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇతర స్కిల్స్ గురించి పెంచడానికి, గ్రామీణుల యొక్క అభివృద్ధి చెందడానికి ఒక స్కిల్ యొక్క సంస్థ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ 2 సంస్థల ద్వారా ఈ చుట్టుపక్కల ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని, ఈ సంస్థకి ఈ చుట్టుపక్కల ప్రజలు చక్కగా సహకారాలు అందిస్తారని కోరుతున్నాం. నిన్న జరిగినటువంటి ఆ సూర్యదేవాలయం యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో కొన్ని వేల మంది వచ్చి ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు ఇక్కడ పూజలు చేసుకుని పూజల్లో పాల్గొనడం కాకుండా ఇక్కడే భోజనాలు చేయడం, అంతేకాకుండా చాలామంది వారి యొక్క పిల్లలు, మనవరాళ్ళు పుట్టినరోజుల రోజున ఇక్కడికి వచ్చి వాళ్ళతోనే మమేకమయ్యి సూర్యదేవాలయంలో పూజలు చేయించుకొని వారితోనే భోజనాలు చేస్తున్న సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయంటే దానికి కారకులైనటువంటి ఈ మహనీయులందరికీ కూడా మరొక్కసారి మనసా వాచా కర్మణ శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ సెలవు తీసుకుంటారు. దశమ వార్షిక మాఘమాస సందర్భంగా పక్ష దీక్షగా జరుగుతున్న శ్రీ సూర్యరాధన పూర్వాక శ్రీ మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా ముగిసింది. పద్మాక్షి నగర్ లో బ్రహ్మశ్రీ వడలి కుమార శర్మ నేతృత్వంలో లక్ష్మీనారాయణ కళ్యాణం ఘనంగా జరిపించారు. పద్మాక్షి నగర్ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. భక్తులు ఆనంద పార్వశ్యంతో కళ్యాణ క్రతువులను తిలకించారు. స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా జరిగాయి. అనంతరం 11 గంటలకు మహాపూర్ణావతి నిర్వహించారు. అనంతరం అవభృత స్నానం జరిగింది. భక్తులు భారీగా తరలిరావడంతో పద్మాక్షి నగర్ లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ, వచ్చే ఏడాది మాఘమాసం సందర్భంగా మరింత భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆ మహాలక్ష్మి అమ్మవారి దయ, కరుణ, కృపా కటాక్షాలతో లోక కళ్యాణం జరగాలని ఈ మాఘమాస పక్ష దీక్షను నిర్వహించినట్లు తెలిపారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అను శ్రీ సత్యనారాయణ, డాక్టర్ అనుసూరి పద్మలత, ప్రముఖ న్యాయవాది పోట్రేవు లక్ష్మీ నరసింహప్రసాద్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధర్మ
అమ్మా ఇలా వెళ్ళు కూర్చో కూర్చో అసలు ప్రముఖ వ్యాపారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మాజీ అధ్యక్షుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తండ్రి నందెపు వెంకట్రావు సంస్మరణ సభ స్థానిక టౌన్ హాల్లో జరిగింది. పలువురు నాయకులు కాపు సంఘీయులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నగర కాపు సంఘం ఆధ్వర్యంలో చవ్వాకుల రంగనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ నందెపు వెంకట్రావు అందరికీ పెద్ద తిక్కుగా మెలిగేవారని ఆయన సేవలను కొనియాడారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ప్రముఖులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, అశోక్ కుమార్ జైన్, అల్లు శేషునారాయణ, రామినేడు మురళి, నల్లం శ్రీను, ఓగేటి రవి, ఇసుకపల్లి శ్రీనివాస్, మద్దాల రవి, ఒంటెద్దు సూరిబాబు, అడప అనిల్, అర్లపల్లి పురుషోత్తం, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, వైవిడి ప్రసాద్, మంచాల బాబ్జీ, మారె దొరబాబు, ఆసూరి సుధాకర్, అల్లాటి రాజు, సూర్యనాయుడు, కర్రి కాశీ, నల్లం ఆనంద్, సిటీ బస్ రమేష్, దేశిరెడ్డి, బలరామనాయుడు, కటికి కుమారస్వామి, ముద్దాల అను, పసుపులేటి కృష్ణ, గంధం భైరస్వామి, జగదీష్, గుదే రఘునరేష్, వలవల చిన్ని తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలోనే ఆయన యొక్క ఆలోచన విధానాలు ఎందుకంటే నేను రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కన్నెర్ర చేస్తే రెచ్చిపోతున్న వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబును రెచ్చగొట్టి బయటికి వదులుతున్నారన్నారు. ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా మాట్లాడటం తగదన్నారు. గతంలో ఆయన కుటుంబాన్ని అసెంబ్లీ వేదికగా విమర్శించారన్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని సెట్ స్పష్టం చేసిందన్నారు. జగన్ క్రైస్తవుడు కాబట్టి హిందూ ఆచారాలపై అవగాహన లేదన్నారు. ఆయన భార్యను తీసుకుని ఎప్పుడైనా తిరుపతి వెళ్లారా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబును జగన్ హత్య చేసి ఆ నేరాన్ని చంద్రబాబుపై నెట్టేందుకు కూడా వెనుకాడరన్నారు. జగన్ మళ్లీ అధికారం చేపడితే రాష్ట్రం బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. కేంద్రం కలుగజేసుకుని బెయిల్ రద్దు చేయాలన్నారు. లడ్డూలో కల్తీ సహజమేనని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం తెలిసిందేనన్నారు. సమావేశంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మత్స్యటి ప్రసాద్, వెలుగుబంటి నాని, వెలుగుబంటి రఘురాం, తల్లారి మూర్తి, పండూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. బూతులు తిడతావా? ఏ విధంగా తిడతావు? నిన్ను నడి రోడ్డు మీద నరికేయాల్సిన అవసరం ఉంది. నిన్ను ఒకటే చెబుతున్నాం, శాంతిగా ఉండమని చెబుతారు మా నాయకుడు, గొడవలు వద్దని చెబుతారు, ప్రశాంతంగా ఉండమని చెబుతారు. అలాంటి నాయకుడు గతంలో ఆయన భార్యను అవమానించి ఏ విధంగా మీరు వ్యవహరించారో అసెంబ్లీ సాక్షిగా చూసాం. మళ్ళీ ఇవాళ నడి రోడ్డు మీద అంబటి రాంబాబుని ఆంబోతు రంకెలేసినట్టుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో పెట్టిరేగిపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో బూతులు పెట్టడం, సోషల్ మీడియాను దుర్వినియోగం చేయటం, గోబెల్స్ ప్రచారం చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం,
మతత్వాన్ని రెచ్చగొట్టడం, కులతత్వాన్ని రెచ్చగొట్టడం, ప్రాంతీయ విభేదాలను సృష్టించడం, అమరావతి మీద విషయం కక్కడం, పోలవరం మీద విషయం కక్కడం, ఇదే లక్ష్యంగా కొనసాగుతూ ఉంది ఈయన చర్యలు. ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవినీతి అక్రమాల కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. అరాచక విధానాలకి, ఆటవిక విధానాలకి ఆనాడు తండ్రిని అడ్డు పెట్టుకుని అనేక మందిని మర్డర్ చేయించిన కేసుల్లో ప్రథమ ముద్దాయి వాస్తవం చెప్పాలంటే తండ్రిని అడ్డు పెట్టి తప్పించకపోయావు. ఇవాళ నువ్వు నేనంటున్నా నీ వల్ల రేపు పొద్దుట అంబటి రాంబాబు ప్రమాదం ఉందని భావిస్తూ ఉన్నాను. సొంత బాబాయిని హత్య చేసి దానిలో ఇన్వాల్వ్ అయిన మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని పక్కకు తప్పించి ఏ విధంగా వ్యవహారం నడుపుతున్నామో మనం చూసాం. రేపు ఈ నెపాన్ని చంద్రబాబు మీద తెలుగుదేశం మీద నెట్టడం కోసం అంబటి రాంబాబుని హత్య చేయించిన ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి. తప్పని ఒప్పుకోవడం చేత కాదు. ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ అడల్ట్రేషన్ సహజమట. తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ సహజమట. శ్రీ పందిరి మహాదేవుడు కోటి లింగాల సత్రం చైర్మన్ రెడ్డి మణి జన్మదిన వేడుకలు సోమవారం నిరాడంబరంగా జరిగాయి. రెడ్డి మణి కుటుంబ సభ్యులు కోటి లింగాల పేట స్మార్ట్ పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పండ్లు పంచారు. కమిటీ డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం డైరెక్టర్లు గొర్రెల రమణి, తుల్లి పద్మ, పిల్లాడి రుద్రయ్య, రామకృష్ణ, కెవి ఆనంద్, యందం ఇందిర, వీరబాబు, ప్రసాద్, పార్వతి, లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, తంగెళ్ల బాబీ, టీడీపీ నాయకులు జక్కంపొడి అర్జున్, కంటిపొడి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు, ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెడ్డిమణి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. డైరెక్టర్లు, నాయకులు రెడ్డిమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అతిథుల సమక్షంలో కేక్ కట్ చేశారు. రెడ్డిమణి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేద విద్యార్థులు ఆశీర్వచనం అందజేశారు. రెడ్డిమణి కుటుంబ సభ్యులతో పాటు శ్యామలాంబ ఆలయ ప్రాంత స్థానికులు పాల్గొన్నారు. అలా ఉండమ్మా, అలా ఉండు, ఇలా చూడు, ఒకళ్ళు ఉండ మైక్ వాళ్ళని చూడు బాబు. బాబు ఓకే విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో వెనుకబడిన తూర్పు కాపులను ఓబీసీలలో చేర్చాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కన్వీనర్ లోపింటి చిరంజీవి డిమాండ్ చేశారు. కుల ధృవీకరణ పత్రం పొందడానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఉభయ గోదావరి జిల్లాల సెక్రటరీ కోడిగుడ్ల రాంబాబు, మహిళా నాయకురాలు హేమకుమారి మరియు కొందరు నాయకులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పు కాపులను ఓబీసీలలో చేర్చాలని, విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ 1972లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తూర్పు కాలువలు పుట్టిన చోట కాకుండా వేరే చోట కుల ధృవీకరణ పత్రం పొందాలంటే స్థానిక రాజకీయ నాయకుల గుర్తింపుతో ఇస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటితో పాటు కాకినాడ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో తూర్పు కాపులకు రిజర్వేషన్లు అమలు జరుగుతుందన్నారు. వెంటనే తూర్పు కాపులను ఓబీసీలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కుల సంఘాల పెద్దల దగ్గరకు రాజకీయ నాయకుల దగ్గరకు పరిగెత్తడం ఇది రివాజుగా జరుగుతుంది. ఈ సంస్థ పైన గత 6-7 సంవత్సరాల నుంచి కూడా మరి ఉమ్మడి పోరాటాలు కలిసి వచ్చే వాళ్ళతో ప్రయాణం చేసి మరి విజయం సాధించే దిశగా ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కాకినాడ జిల్లాలో రీసెంట్గా ఎక్కడైతే జాతి పుట్టి ఉందో జాతి పుట్టిన చోట ఉన్నటువంటి రిజర్వేషన్ని మరి ఆ రిజర్వేషన్ నుంచి ఆ జాతి ఎక్కడైతే పుట్టిన చోట నుంచి వేరే చోటికి పని నిమిత్తం కానీ నివాసాల నిమిత్తం కానీ వచ్చినట్టు ఎవరైతే వెసులుబాటు సర్టిఫికేట్ అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ వలస సర్టిఫికేట్ తెచ్చుకొని ఉంటారో మరి ఆ జాతికి పుట్టిన చోట ఉన్న రిజర్వేషన్ ఇవ్వాలని ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో దాన్ని కూడా బీసీ కమిషన్ చెప్పినటువంటి ఆర్డర్ని మేము పొందుపరిచి ఈ రోజున రిజర్వేషన్ తీసుకునే పరిస్థితికి ఈ రోజున అన్ని జిల్లా కలెక్టర్లను కలవడం జరుగుతుంది. జాతి పుట్టిన చోట ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ హద్దులు అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా లేక ఆధునిక ఉద్యోగ అవకాశాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యార్థులను సిద్ధం చేస్తామని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత చెప్పారు. విద్యార్థులు కేవలం ఉద్యోగం సాధించి సంతృప్తి చెందడం కాకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో విద్యార్థులకు తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బాలలత మాట్లాడుతూ తమ విద్యా సంస్థ ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేస్తుందని, జ్ఞాన సమృద్ధి, సాంకేతిక ప్రావీణ్యం, విలువల ఆధారిత జీవనం, సమతుల్య వ్యక్తిత్వం కలిగిన బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దటమే ధనిక్ భారత్ లక్ష్యమని వివరించారు. విద్యావృత్తి జీవన సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవటానికి విద్యార్థులను తీర్చిదిద్దామని బాలలత చెప్పారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ విక్రమ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఊరు చాలా చిన్న గ్రామం అని చెప్పా కదా, పల్లెటూరులో యంగ్ పీపుల్ సిటీకి వచ్చి బతుకుతున్నారు. అవునా? మైలవైపు కృష్ణ అమ్మో పేరు కూడా గుర్తుంది. ఇప్పుడే కాల్ చేశాడు, ఎల్లుండి చిలుకలూరుపేట వస్తున్నారండి కదా, మాకు చెప్పకుండా వచ్చేస్తున్నారు మా ఊరికి. జస్ట్ 5 minutes బ్యాక్ మీ దగ్గరికి వచ్చేము. ఒక మాట చెప్తా, కృష్ణతేజ ఈ స్టోరీ బాగా వినాలి అందరూ. తన వీడియోస్ కూడా మీరు చూడవచ్చు తర్వాత. కృష్ణతేజ 2013లో కరెక్ట్గా 13 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చాడు. చిలకలూరుపేట అనే ఊరు. వాళ్ళ నాన్నగారు సామాన్యమైన చిన్న వ్యాపారం. కృష్ణతేజ వాళ్ళ ఇంట్లో ఐఏఎస్లు ఎవరు లేరు, ఎటువంటి వాళ్ళు లేరు. అటువంటి కృష్ణతేజ మామూలు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. తన కోరిక ఏంటంటే కలెక్టర్ అవ్వాలి. తన కోరిక కలెక్టర్ అవ్వాలి. కలెక్టర్ అవ్వాలన్న కోరికతో 3 సార్లు రాశాడు. 3 సార్లు ఫెయిల్ అయిపోయాడు. 4వసారి ఇక్కడ విన్నాడంట, బాలలత మేడం ఒక మేడం ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్దామని చెప్పి దగ్గరకు వచ్చాడు. మేడం నాకు స్పెషల్గా మీరు కోచింగ్ ఇవ్వాలన్నాడు. మీకు స్పెషల్గా కోచింగ్ ఇచ్చే టైం నాకు లేదు నాన్న, క్లాస్కి వచ్చి కూర్చో అని చెప్పాను. మరుసటి రోజు పొద్దున మా ఇల్లు డోర్ ఓపెన్ చేసరికి మా ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడ తెలుసుకుని మెసేజ్ పెట్టాడు. ఎవ్రీడే 8 days పాటు నా వెనకాల పడ్డాడు. 9th day నాకు చిరాకేసింది. నాకు ఒకే ఒక స్లాట్ ఖాళీ ఉంది, నేను పొద్దున్నే 6ంటికి బయటకు వెళ్ళిపోతా, పొద్దున్నే 4:30 మాత్రమే ఖాళీ ఉంది, అప్పుడే రా అని చెప్పాను. ఒక్కరోజు రాకపోయినా నీకు నెక్స్ట్ రోజు నేను ఏం చేయను, ఏ హెల్ప్ చేయను, నెక్స్ట్ రోజు నుంచి నా మొహం చూపించొద్దని చెప్పాను. ఆ రోజు నుంచి రోజు పొద్దున్నే 4:30కి వచ్చేవాడు. రోజు నైట్ నేను పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు క్వశ్చన్ పేపర్ రాసి మా సోఫాలో పెట్టేదాన్ని. కృష్ణతేజ వచ్చి ఆన్సర్ రాసి అక్కడ పెట్టేవాడు. మార్నింగ్ 6 గంటలకు వెళ్తూ కరెక్షన్ చేసేలేదాన్ని. మీరు నమ్మరు, 365 రోజులు
365 పరీక్షలు రాస్తాడు. నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్గా వెళ్ళాడు ఎగ్జామ్కి. వెళ్ళిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూని పాస్ అయ్యి ఆల్ ఇండియా 66వ ర్యాంక్ వచ్చింది. 66వ ర్యాంక్ రావడమే కాదు, కేరళకి వెళ్ళిపోయాడు. కేరళ క్యాడర్ వచ్చింది. ఊరు మన భవిష్యత్తు నినాదంతో భారీ ర్యాలీ చేపట్టారు. గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు క్రీడాకారులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో క్రీడా సంస్థగా వినియోగించుకుంటున్న మైదానంలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే మహిళలు, వృద్ధులకు నడిచేందుకు, యువకులు వ్యాయామం చేసేందుకు జాగా ఉంటదని బాపోయారు. శివరాత్రిని పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ స్థలాన్ని ఉపయోగించడం పరిపాటిగా మారిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజామోదంతో ముందుకు సాగాలని నినాదాలు చేస్తూ గ్రామంలో వారంతా ఆదివారం సాయంత్రం ర్యాలీని నిర్వహించారు. స్థానికుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం స్పందించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలకి, నాయకులకి, ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన పిల్లల యొక్క ఆట స్థలాల గురించి, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఇవాళ మీడియా మాధ్యమం ద్వారా తెలియపరిచేది ఏంటంటే మాకున్న ఏకైక ఆట స్థలం ఇది ఒకటే. ఈ పంచాయతీలో 18,000 ఓటర్లు ఉన్నాం, 40,000 నుంచి 50,000 మంది ప్రజానికి ఉన్నాం. ఇంత పెద్ద జనాభా ఉన్న గ్రామంలో ఒకే ఒక్క ఆట స్థలం ఇదే. దయించి మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని మా పిల్లలు, మా ఊరు భవిష్యత్తుకి, మా పిల్లల భవిష్యత్తుకి ఈ ఆట స్థలాన్ని ఇప్పించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి మా ఊరు మా భవిష్యత్తు పేరు మీద 38 రోజులుగా నిరాధ్యక్షలు చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. గ్రీవెన్స్లు ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, మినిస్టర్ గారికి ఇచ్చాం, లోకల్ నాయకులకి ఇచ్చాం. అందరూ చుట్టూ తిరుగుతున్నాం. 38 రోజులు అయింది. కానీ ఎవరు మా మీద కనికరం చూపించలేదు. దయించాలి. అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం. అందరికీ చేతులుతున్నాం. మా ఊరికి మా స్థలాన్ని ఇప్పించండి, మా పిల్లలకి మా భవిష్యత్తుని ఇప్పించండి. మేము ఏమీ అడుగుతలేదు. మా ఖాళీ స్థలాన్ని అడుగుతున్నాం, మా పిల్లల గురించి అడుగుతున్నాం. దయించి మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నాం, మా స్థలాన్ని ఇప్పించండి. భవిష్యత్తు పిల్లల కోసం ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఇది సాధించుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నామండి. గత 40 రోజులుగా ఆహార నిశలు కష్టపడి రాత్రనక పగలనక లేకుండా ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని పెద్దలు, నాయకులు అందరికీ చేరవేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు, మా గుండెల్లో ఉండే మనిషి, మా దైవం లాంటి మనిషి, జనసేన అధినాయకుడు శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో ఆయన ఒకటే మాట చెప్తున్నారండి. భవిష్యత్తు ఉండాలి పిల్లలకి అంటే స్పోర్ట్స్ ఉండాలి, స్పోర్ట్స్ ఆడాలంటే గ్రౌండ్ ఉండాలి. ప్రతి కూడా హై స్కూల్లో కూడా ఒక గ్రౌండ్ ఉండాలి ఆయన గంటాపదంగా చెప్తున్నారు. ఆయన సొంత నిధులతో నారావారిపల్లిలో 60 లక్షల రూపాయలతో ఆయన స్థలం కొని అక్కడ ఉన్న పిల్లలకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మాకు కొత్తగా ఏమని అడగట్లేదు సార్, మాకున్న స్థలాన్ని మాకు కేటాయించండి. ఈ మాధ్యమం ద్వారా మీరు పవన్ కళ్యాణ్కి చేరేలాగా మీ వంతు కృషి మీరు చేయాలని, ఆయన దీని గురించి స్పందించాలని, ఆయనకి ఎంతో ఇష్టమైన పంచాయతీ మా కడిపిలంక పంచాయతీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.